పార్లమెంట్ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే వివిధ రాష్ట్రాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించింది. తెలంగాణలోని 17 స్థానాలు, ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలిచ్చింది. తెలంగాణలోని మహబూబ్నగర్, చేవెళ్ల పార్లమెంటు బాధ్యతల్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల బాధ్యతల్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించారు. ఆదిలాబాద్ సీతక్క, పెద్దపల్లి శ్రీధర్బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ బాధ్యతల్ని జీవన్ రెడ్డికి అప్పగించారు. మెదక్ దామోదర రాజనరసింహ, మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్, ఖమ్మం స్థానాలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోఆర్డినేటర్గా నియమించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరెవరిని కోఆర్డినేటర్లుగా నియమించింది, పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతుంది. వివిధ రాష్ట్రాలకు నిన్న ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఏర్పాట్లను చేసింది అధిష్టానం. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డిని కూడా నిన్న నియమించింది. ఆయనతో పాటు కమిటీలో 25 మందికి చోటు కల్పించింది. ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా యూత్ కాంగ్రెస్, అదేవిధంగా ఎన్ఎస్యుఐ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కోఆర్డినేటర్లు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ కోఆర్డినేటర్లు కూడా నియమించింది ఏఐసీసీ. అయితే ముందుగా మరో విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఏపీలో పొత్తుల పైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఏపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఈ రోజు ఉదయం ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేస్తూ ఏపీలో మత విద్వేషం ప్రదర్శించే బీజేపీతో మేము రాజీ లేని పోరాటం చేస్తాం. బీజేపీతో భాగస్వాములుగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన పార్టీలకు కూడా వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుంది. అలాగే బీజేపీతో అక్రమ అనైతిక బంధంతో వైఎస్ఆర్సీపీ ఉంది. ఏపీలో ఈ 4 పార్టీలకు వ్యతిరేకంగా ఇండియా పార్టీలతో కలిసి పోరాడతామంటూ మాణిక్యం ఠాగూర్ కూడా ఈ రోజు ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని, అంటే పార్టీ నిర్ణయాన్ని వెల్లడించారు. మరోపక్క కొద్దిసేపు క్రితమే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లు కూడా నియమిస్తూ ఏఐసీసీ ఒక ప్రకటన చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలకు, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి 25 స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించింది. కోఆర్డినేటర్లుగా రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించింది. ఆదిలాబాద్ చూసుకుంటే సీతక్క, పెద్దపల్లి డి శ్రీధరబాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ టి జీవన్ రెడ్డి, జహీరాబాద్ పి సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర రాజనరసింహ, మల్కాజిగిరి తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్ బట్టి విక్రమార్క, హైదరాబాద్ బట్టి విక్రమార్క, అదేవిధంగా చేవెళ్ల రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి 2 బాధ్యతలు ఇచ్చారు. చేవెళ్ల మహబూబాబాద్, అదేవిధంగా నాగర్ కర్నూలు జూపల్లి కృష్ణారావు, నల్గొండ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ కొండా సురేఖ, మహబూబాబాద్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా 2 నియోజకవర్గాలను అప్పగించారు. రేవంత్ రెడ్డికి 2, బట్టి విక్రమార్కకు 2 నియోజకవర్గాలను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు కూడా కోఆర్డినేటర్లు నియమించారు. అందులో అరకు జగతా శ్రీనివాస్, శ్రీకాకుళం మీసాల సుబ్బన్న, విజయనగరం బొడ్డేపల్లి సత్యవతి, విశాఖపట్నం కొత్తూరు శ్రీనివాస్, అనకాపల్లి అన్నాజీరావు, కాకినాడ కేబీఆర్ నాయుడు, అమలాపురం వెంకట శివప్రసాద్, రాజమండ్రి ముషిని రామకృష్ణ, నర్సాపురం బెట్టి గురునాథరావు, ఏలూరు కన్మూరి బాబురాజుకి ఇచ్చారు, మాజీ ఎంపీ. అదేవిధంగా మచిలీపట్నం వినయ్ కుమార్, విజయవాడ డి మురళీమోహన్ రావు, గుంటూరు గంగిశెట్టి ఉమాశంకర్, నర్సరావుపేట గురునాథం, బాపట్ల శ్రీపతి ప్రకాశం, ఒంగోలు వెంకట్రావు యాదవ్, నంద్యాల బండి జకారియా, కర్నూలు కమలమ్మ, అనంతపురం శ్రీహరిప్రసాద్, హిందూపూర్ షేక్ సర్దార్, కడప సుధాకర్ బాబు, నెల్లూరు రాజేశ్వరరావు, తిరుపతి షేక్ నజర్ అహ్మద్, రాజంపేట డాక్టర్ తులసిరెడ్డి, చిత్తూరు డి రాంభూపాల్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది. దేశవ్యాప్తంగా ఇండియా కూటమితో పొత్తులు పెట్టుకొని ఈసారి అయితే ఏ విధంగా బీజేపీని గర్జించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుంది. అందుకే ఇప్పటికే అనేక కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 543 స్థానాల్లో 300 స్థానాల వరకు కూడా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ మాత్రమే పోటీ చేయాలనుకుంటుంది. మిగతా చోట్ల ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది.